నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఆకాశంలో ఉల్కాపాతాలు కనపడతాయని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ ఆస్ట్రోనామికల్ సొసైటీ త్వరలో కువైట్ దేశంలోని ఆకాశంలో సదరన్ టౌరిడ్ ఉల్కాపాతంని చూస్తుందని చెప్పి ప్రకటించింది. ఇవి సెప్టెంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఆకాశంలో కనిపిస్తాయి. అలాగే నవంబర్ 6వ తేదీ గురువారం నాటికి, అంటే ఈ రోజు రాత్రికి మనం చూసుకుంటే వాటి యొక్క కార్యకలాపాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెప్పేసి సొసైటీ ప్రకటించింది. నవంబర్ 6వ తేదీ గురువారం ఈ రోజు రాత్రి అర్ధరాత్రి నుంచి మనం చూసుకుంటే ఇవి కువైట్ ఆకాశంలో స్పష్టంగా కనపడతాయి. ఈ ఉల్కలు సెకనుకు మనం చూసుకుంటే 28 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. కువైట్ ఆస్ట్రోనామికల్ సొసైటీ అధిపతి మరియు బ్రిటిష్ రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ సభ్యుడు అదెల్ ఆల్ సాదూన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, అలాగే ఈ యొక్క ఉల్కాపాతాలను కంటితో స్పష్టంగా చూడవచ్చు. ప్రతి గంటకు సగటున 5 ఉల్కలు కనిపిస్తాయి. ఉత్తమ వీక్షణ సమయం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఉంటుందని చెప్పేసి, అప్పుడు ఆకాశం చీకటిగా ఉంటుంది మరియు దృశ్యమానత ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆయన వివరించడం జరిగింది. అలాగే టౌరిడ్ ఉల్కాపాతం 2 భాగాలుగా విభజించబడిందని చెప్పి ఆయన వివరించారు. సదరన్ టౌరిడ్స్ మరియు నార్థన్ టౌరిడ్స్ అని ఇవి తరచుగా ప్రతి సంవత్సరం ఒకే సమయంలో కనిపిస్తాయని చెప్పేసి, కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కువైట్ ఆకాశంలో 5 ఉల్కాపాతాలు కనిపిస్తాయని చెప్పేసి కువైట్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ప్రకటించింది. కాబట్టి ఎవరైనా సరే కానీ అర్ధరాత్రి కువైట్ ఆకాశంలో ఉల్కాపాతాలు కనిపిస్తాయి కాబట్టి ఎవరైనా ఆసక్తి కలవారు చూడవచ్చు అన్నమాట. అలాగే శాస్త్రవేత్తలు చెప్పింది నిజమా అబద్ధమా అని తెలియాలంటే ఈ రోజు రాత్రికి తెలుస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.